కృష్ణ పోయిండు పాలమూరు జిల్లాని ఏ మాదిరికైతే మిగతా జిల్లాలకు పేరు మారుస్తా ఉన్నారో పాలమూరు జిల్లాని పండుగల సాయన జిల్లాగా ఏర్పాటు చేయాలన్నటువంటి కార్యక్రమం కూడా కోరింది కాబట్టి వచ్చే భవిష్యత్ తరాలకు పండుగ సాయన చరిత్ర అందించడానికి మనకు శాసనసభ్యులు అన్న గౌరవ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మాకు మాట ఇచ్చినందుకు మనందరి తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అట్లాగే ఇంకొక చిన్న విన్నపం మహబూబ్ నగర్ జిల్లాకు కూడా పండుగ సాయన్న పేరు పైన పండుగ సాయన్న మహబూబ్ నగర్ జిల్లా పేరు మార్చాలని చెప్పేసి ఆ బాధ్యత కూడా మీ పైన ఉందని చెప్పేసి మా అందరి తరఫున మిమ్మల్ని పేరున మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నామన్నా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ విషయం పైన మీరు దృష్టి పెట్టి మీ ప్రభుత్వ పెద్దల దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడి మహబూబ్ నగర్ జిల్లాకు పండుగ సాయన్న పేరు పెడతారని చెప్పి అది కూడా మీ హయాంలో జరుగుతారని చెప్పి మేము గట్టి నమ్మకంతో ఉన్నామన్నా. ధన్యవాదాలు. ఇప్పుడు మన గుళ్ళకు అందరికి కూడా మీడియా మిత్రులకు పోలీస్ మిత్రులకు అందరికి కూడా పేరు నమస్సుమంజరి. ఎందుకంటే ఈ రోజు పండుగ సాయన గొప్పతనం తీసుకొచ్చిందంటే ఈ జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు పండుగ సాయన విగ్రహం పెట్టుకొని ప్రతి ఒక్క గ్రామంలో కూడా మా బిడ్డ అని చెప్పి ఈ రోజు బహుజనులు అందరూ కూడా ఘనంగా జయంతి నిర్వహించడం చాలా సంతోషం. ఈ రోజు ప్రజా ప్రభుత్వం నడుస్తుంది. ప్రజా ప్రభుత్వంలో కూడా రేవంత్ అన్న దృష్టి కూడా ఎట్లయితే జిల్లాలో 25 అడుగుల విగ్రహం పెట్టి ఏర్పాటు చేపిస్తా అని చెప్పి సీనన్న చెప్పిండో అదే విధంగా సీనన్న మేమందరం కలిసి వెళ్లి సీఎం గారికి చెప్పి హైదరాబాద్ నడిగడ్డలో పండుగ సాయన విగ్రహం పెట్టించే అదేవిధంగా గతంలో కూడా ఇదే పార్లమెంట్ లో మెదక్ నుంచి నేను నిలబడ్డ రోజు ఇక్కడికి చెప్పిండు మన ముఖ్యమంత్రి గారు ముద్రాలకు మంత్రివర్గంలో తీసుకుంటామని చెప్పి అదేవిధంగా బీసీడీ నుంచి బీసీఏలకు చేస్తామని చెప్పిండు. ఆయన కూడా ముఖ్యమంత్రి వర్యులకు రాష్ట్ర ప్రభుత్వానికి అందరికి కూడా మా ముద్రా జాతి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అది కూడా తొందరలో ప్రాసెస్ చేస్తా అని చెప్పిండు. మేము మొన్న కూడా పోయినప్పుడు సీఆర్ఎన్ మేము అడిగినాం, ఖచ్చితంగా చేస్తాడు. ముద్రాజుల పక్షపాతి ఉన్న ప్రభుత్వం కాబట్టి మేమందరం కూడా మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రేపు ముద్రాజు జాతిలో కూడా అందరూ కూడా చైతన్యం ఈ రోజు ఎట్లయితే అయినామో రేపు కూడా అందరికీ ఇక్కడ నుంచి ఒక రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తున్నా. ఇంకో కులాల గురించి ఇంకొకరి గురించి కించపరిచే విధానం కాదు. కాకపోతే మనం బీసీ కులగణం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంటది. ఎవరైనా వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా చూడాల్సింది ఓటర్ లిస్టే చూస్తారు కాబట్టి ప్రతి ఒక్క ముద్రాజ్ బిడ్డ ఓటర్ లిస్ట్ లో ముద్రాజ్ అని పెట్టుకోండి. మన శాతం ఎంతమంది ఉన్నామో తెలుస్తుంది. అప్పుడు మనకు రావాల్సిన నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. ఖచ్చితంగా మనకు అన్ని కూడా చేసే విధంగా రేవంత్ అన్న ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారు కూడా, ఎందుకంటే అక్కడ కూడా చెప్తుండు సంవిధాన్ రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్క వనరులు అన్ని వర్గాలకు అందాలని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా ఇక్కడ ఉన్న అనువాడ ప్రజలకు అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. పండుగ సాయన్న నిజంగా కూడా జన్మదినం రోజు మనం తెలుసుకోవాల్సిన ఒక చిన్న విషయం. ఆనాటి కాలంలో పేదలు బీదలు బడుగు బలిన వర్గాలు తాడిత బీద ప్రజలందరూ రెక్కాడితే కానీ డొక్కాడిన ప్రజలందరికీ కూడా నోటికాడ బుక్ అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చరిత్ర పుటల్లో అది పండుగ సాయన్న అన్న మాట మనం అందరం మర్చిపోవద్దని తెలియజేస్తా ఉన్నాం.